కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా సినిమాలే లైఫ్ రా మామా లైఫ్ అంతా సినిమా మామా 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 ఏరా తెగ హుషారుగా ఉన్నావు. ఏ సినిమా చేస్తున్నావు? ఏంది సినిమానా? సినిమాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నా మచ్చా. ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే చెప్పచ్చు కదా మచ్చా. ప్రొడ్యూసరా? అరే ఒకడు ఉన్నారా. అవునా? కాకపోతే ఆడే హీరో కూడా. అయినా పర్లేదురా, నాకు పరిచయం చేయరా ప్లీజ్ రా. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉందిరా. ఏంట్రా అది? పిఠాపురం రాజా గారు తెలుసా? తెలుసురా. ఆస్తి మొత్తం తన ఏకైక కుమారుడు గజా పైన రాసేసి 4వ పిల్లంతో జంప్ చేయాలని. ఇప్పుడేమో ఆ గజాగాడు హీరో అవ్వాలి అనుకుంటున్నాడు. వాడికి కథలంటే చాలా ఇష్టం రా. కానీ కథ చెప్పేటప్పుడు ఆపితే మాత్రం చంపేస్తాడు రా. అరే ఆకలితో చచ్చిపోయే కన్నా కథ చెప్పి చచ్చిపోయినా పర్లేదురా. సరేరా, అయితే తన అడ్రస్ చెప్పానా? సరే చెప్పరా. ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి పిఠాపురం టికెట్ తీసుకో. సరే మచ్చా. పిఠాపురం రాజావారు అంటే పిల్లడు కూడా చెప్తాడు. సరే వెళ్ళొస్తాను మచ్చా. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ మచ్చా, వెళ్ళొస్తాను. స్టోరీ అయిపోయింది సార్. అప్పుడే అయిపోయిందా? స్టోరీ అయిపోయిందా? స్టోరీ అయిపోయిందా? ఐసీ కేసీ అవుతే అప్పుడే అయిపోయిందా స్టోరీ? నెక్స్ట్ ఎవరు కథ అయిపోయింది? నువ్వేనా? రారా కూర్చో. కథ చెప్తావారా? కూర్చో కూర్చో. చెప్పరా, రూల్స్ తెలుసు కదా? తెలుసు సార్, తెలుసు సార్. స్టార్ట్ చేసేసిన సార్. సరే చెప్పు. మధ్యలో ఆపకూడదు రోయ్, చచ్చిపోతావు. చెప్పు, స్టోరీ చెప్పు. సార్ సినిమా పేరు బాహుబలి సార్. పాప రామకృష్ణ సార్ ఓ పిల్లని ఎత్తుకొని చెరువులో దూకేస్తుంది సార్. బా రమ్యకృష్ణ కొట్టుకొని వెళ్ళిపోతుంది సార్. కానీ పిల్లోడు మాత్రం సార్ బతుకుతాడు సార్. ఊళ్ళో వాళ్ళు కాపాడుతారు సార్. కాపాడిన తర్వాత ఉందిరా. చెప్పు చెప్పు చెప్పు. బాహుబలిని కట్టప్ప చంపేస్తాడు సార్. అయిపోయింది సార్ సినిమా. ఏంటి? సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయిందా? సెకండ్ పార్ట్ ఉంది సార్. సెకండ్ పార్ట్ ఉందా? అయ్యో సార్, కట్ చేస్తే సార్ సెకండ్ పార్ట్ ఉంది సార్. ఓ చెప్పు చెప్పు. అయ్యో స్టోరీ అయిపోయిందే. ఈడుంగో ఇంటనే ఉన్నాడే, ఇప్పుడు ఎలా? అలా చచ్చిపోయాడు సార్. స్టోరీ అయిపోయింది సార్. ఏంటి సార్? సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయిందా? సార్ 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 అలా ఎలా? స్టోరీ అయిపోయిందా? సార్ స్టోరీ అయిపోయిందా? ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. సరే చెప్పు. ఉంది సార్, ఉంది. అయ్యో ఇప్పుడు ఎలా? ఇప్పుడు స్టోరీ ఎలా చెప్పాలి? ఇప్పుడేమో స్టోరీ ఎలా? ఇప్పుడు ఎలా చెప్పాలి? ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏదో ఒకటి చెప్పేద్దాం సార్. ఆ తర్వాత సార్ బాహుబలి ప్రజల కోసం చాలా మంచి పనులు చేస్తాడు సార్. చాలా పెద్ద పంటలు పండిస్తాడు సార్. ఆ పంటలన్నీ తీసుకొచ్చి ఓ గోడంలో పెడతాడు సార్.
బయట డోర్ లాక్ చేస్తాడు సార్. బయటే కాపలా కూర్చుంటాడు సార్. కానీ పక్కనే ఒక చీమల పొట్టు ఉంటుంది సార్. ఒక చీమ వస్తుంది సార్, అలా నెమ్మదిగా బాబుల దగ్గరికి వస్తుంది సార్. బాబులు ఇలా కుట్టి అలా ఒట్లకి చెత్తుకుని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది సార్, ఇలా కుట్టి ఇంకో ఒట్లకి చెత్తుకొని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది, ఇలా కుట్టి ఇంకో ఒట్లకి చెత్తుకొని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది, ఇలా కుట్టి ఇంకో ఒట్లకి చెత్తుకొని వెళ్ళిపోతుంది సార్. ఇలా వస్తుంది, ఇలా కుట్టి ఇంకో ఒట్లకి చెత్తుకొని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది, ఇలా కుట్టి ఇంకో ఒట్లకి చెత్తుకొని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది, ఇలా కుడుతుంది, ఒట్లకి చెత్తుకొని వెళ్ళిపోతుంది సార్. రే ఇంకా ఎన్ని చీమలు ఉన్నాయిరా? చీమలు పుట్టింది సార్, పుట్ట మొత్తం అయిపోవాలి సార్. ఇంకో చీమ వచ్చి ఇలా కుట్టి ఒట్లకి చెత్తుకొని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది సార్, ఇలా కుట్టి ఒట్లకి చెత్తుకొని వెళ్ళిపోతుంది సార్. అరే చాలరా బాబు ఆపరా. ఇంకా స్టోరీ ఉంది సార్, ఇంకా 2 రోజులు పడుతుంది సార్. ఆ, వద్దురా వద్దురా. సార్ స్టోరీలో మంచి ఫీల్ ఉంది సార్, వినండి సార్. ఇంకో చీమ వస్తుంది సార్, ఇలా కుట్టేసి ఒట్లకి తీసుకొని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది సార్, ఇలా కుట్టేసి ఒట్లకి తీసుకొని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది సార్, రే ఆపమన్నా కదరా. ఒట్లకి తీసుకొని వెళ్ళిపోతుంది సార్. ఇంకో చీమ వస్తుంది సార్, ఇలా కుట్టేసి రే 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 వద్దురా వద్దురా. ఇంకో చీమ వస్తుంది సార్, ఇలా కుట్టేసి ఒట్లకి తీసుకొని వద్దురా. ఇంకో చీమ వస్తుంది సార్, ఇలా కుట్టేసి ఒట్లకి తీసుకొని వెళ్ళిపోతుంది. అరే నన్ను వదిలేరా, నీకు దండం పెడతారా, నన్ను వదిలేరా. వినండి సార్, వినండి సార్. రే వద్దురా, నీ స్టోరీ నాకు వద్దురా, ఆపేరా. రే నీ స్టోరీ నాకు బాగా నచ్చిందిరా. చాలా సంతోషం సార్. అయితే అడ్వాన్స్ ఇస్తారా సార్? అరే ఏం చెక్ ఇచ్చి పంపించేయండి రా. లోపలికి వెళ్ళి చెక్ తీసుకోరా. అలాగే సార్, రేపటి నుంచి షూటింగ్ మొదలెట్టు. అలాగే సార్. కానీ ఆ చీమల ఎపిసోడ్ మాత్రం తీసుకురాకరా. అలాగే సార్. వెళ్ళు. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే. థ్యాంక్ యూ సార్. వీడెవడో నాకన్నా మురుకుల్లా ఉన్నాడు. అబ్బా ఎర్రగా కందిపోయింది. అబ్బా ఇక బుద్ధుంటే స్టోరీలు వినండి రా బాబు.